అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు. వివరాలు ఏంటో తెలియజేస్తాను. ఇక మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి వర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంతకీ దేనికి ఏంటి అని అంటే, ఇదే స్వామివారి సంబంధించిన వ్యవహారంలో ప్రతి దాంట్లో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గళం విప్పుతానే ఉన్నారు. సరే, అవి సహేతుకమైనవా, ఆధారంగా ఉన్నాయా, లేకపోతే ఇష్టానురీతిగా ఏదో చేసేస్తున్నారా అని చెప్పేసి అయితే మరి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు కదా. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ స్వామివారికి సంబంధించింది ఏదైనా సరే, అది హుండీ కావచ్చు, గోమాతలు కావచ్చు, లేకపోతే ప్రసాదాలు కావచ్చు, వీటన్నిటిపైన అనేక రకాలైన ఎలిగేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఏంటి అంటే, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో అక్కడ గోవుల మృతి, దీనిపైన భూమన కరుణాకర్ రెడ్డి గతంలో చాలా తీవ్రమైన పదజాలాలతో ఆ వ్యాఖ్యలు చేశారు. సో ఏంటి అంటే, ఆ గోమాతలు మృతికి ఈ విధంగా కారణం ఏంటి, నాసి రకమైన గడ్డి అది ఇది పెట్టి ఆ మృతి చెందేలాగా చేశారు అని చెప్పేసి అయితే చేశారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున మరి ఏం చెప్పాలి? సో అందుకనే టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి ఆయన ఫిర్యాదు మేరకు ఇక్కడ ఆధారాలు చూపించండి అని చెప్పేసి అయితే పోలీసులు ఈ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఈ ఒక్క విషయమనే కాదు, ఇటీవల కాలంలో ఆయన శనీశ్వరి దేవుడి విగ్రహాన్ని తీసుకొని కూడా ఇదిగో వెంకటేశ్వర స్వామిని ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి అన్నారు. సో ఒక విధంగా చెప్పాలి అంటే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేయటమే ఒక వివాదాస్పదం. ఎందుకంటే ఆయన క్రిస్టియానిటీ ఫాలో అవుతాడు. మరి అటువంటి అన్య మతస్థులని ఎంతో ప్రతిష్టాత్మకమైన పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిని ఆయనకి ఎలా ఇస్తారు? అది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి, దాని తదుపరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరొకసారి. పోనీ అక్కడ అన్య మతస్థులకి అసలు ఏ రకంగానూ ఇవ్వడానికి ఆస్కారమే లేదు అని చెప్పేసి పదే పదే చెబుతున్నాం. కానీ ఆయనకే 2 సార్లు ఏ విధంగా ఇచ్చారు? అఫ్కోర్స్ నిజంగా హిందూ మతానుసారంగా ఆయన ఆ మతాన్ని అనుసరిస్తూ ఉంటే ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. కానీ ఆయన బిడ్డలకేమో క్రిస్టియన్ వివాహం చేశారు అని చెప్పేసి 1 కాదు 2 కాదు ఆయన పైన అనేక రకాలైన ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఇవన్నీ నిరాధారమైనవా, ఆధారాలు ఉన్నవా, అవి చూపించవలసిన బాధ్యత ఏదో కామెంట్ చేసి వదిలేస్తే, ఇప్పుడు రాజకీయపరమైన కామెంట్లు చేసుకోవడం వేరు, కానీ స్వామివారి ఇలవేల్పులో అక్కడ ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి అయితే చెప్పారనుకోండి, భక్తుల మనోభావాలు దెబ్బతినవా? సో అందు గురించే మీరు ఆధారాలు చూపించండి అని చెప్పేసి పోలీసులు అడగడం జరిగింది. మరి ఆ విచారణకి భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళబోతూ ఉన్నారు. మరి ఏం చెప్తారు? ఆయన దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇది రాజకీయపరమైన కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు అని భావించాలా? ఎందుకంటే గతంలో టీటీడీకి చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, అప్పటి ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి. సో వీళ్ళందరి హయాంలో ఏమేమి జరిగినాయి అంటే చాలా ఉన్నాయి. పరకామణిలకు సంబంధించిన వ్యవహారం ఉంది కదా, సో అది ఒకటి కావచ్చు. అలాగే ప్రసాదం సంబంధించిన వ్యవహారం కావచ్చు. ఈ అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి పెద్ద దుమారమే, అది మామూలు దుమారం కాదు, దేశమే షేక్ అయిపోయే న్యూస్ అది. సో దాని తదుపరి సుప్రీంకోర్టు ఒక కమిటీ నియమించి, సరే అది ఏం జరిగింది ఏంటి అంటే, సో పంది కొవ్వు కలిసింది అని చెప్పేసి అప్పట్లో ఎలిగేషన్స్ వచ్చినా అది కాదు, కానీ అడల్ట్రేషన్ అయితే జరిగింది. అంటే నాసి రకం నెయ్యి అనేది అందులో కలిసింది అని చెప్పేసి అయితే వాళ్ళపైన రావడం జరిగింది. ఇదొకటే కాదండి, ఇక్కడ ఒక తాజ్ హోటల్కి సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు, అలాగే ఇంకొంతమంది మద్యం సీసాలు అక్కడ లభించడం కావచ్చు. ఇలా 1 కాదు 2 కాదు, గతంలో స్వామివారి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ రానటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలోనే వచ్చినాయి. మరి వాటన్నిటికీ సమాధానం ఏదైనా చెప్పే పరిస్థితి ఉందా? ఇక్కడ వాళ్ళ బ్యాడ్ లక్కో ఇంకోటో కానీ ఎలా చెప్పవలసి వస్తుందంటే, వైఎస్ ఫ్యామిలీ క్రిస్టియానిటీ ఫాలో అవుతుంది, తప్పేం కాదు. కానీ ఇక్కడ ఎంతో పవిత్రంగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళపైన ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ ఏదైనా లోటుపాట్లు జరిగినా ఆ విషయంలో వాళ్ళు కావాలని చేపించకపోయినా అది వేరే రూపంలో ఎవరి ద్వారానో కుట్రపూరితంగా జరిగింది అనుకోండి, పోనీ వీళ్ళకి తెలియకుండా, వాటన్నిటినీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే. ఎందుకంటే వీళ్ళు వేరే మతం కాబట్టి ఇక్కడ కావాలని పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అటువంటి తరుణంలో
ఇంకా జాగ్రత్తగా అక్కడ ఎటువంటి అపవిత్రమైన కార్యకలాపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అటు టీటీడీ బోర్డు పైన ఉంటుంది, సీఎం పైన ఉంటుంది. వీటితో పాటుగా ఇక్కడ ఏదైతే ఈ ఎలిగేషన్స్తో పాటు పదే పదే వస్తున్న ఆరోపణలు ఏంటంటే దర్శనానికి సంబంధించిన టోకెన్లు అవి ఇష్టానుసారంగా ఎలా పడితే అలా అమ్మేసుకున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళపైనే వచ్చిందిగా. మరి వాటికి ఏం సమాధానం చెప్తారు? సో ఇక్కడ ఇవన్నీ ఎలిగేషన్స్ కానీ మిగిలిపోయినాయా? సో అప్పుడు ఎలిగేషన్స్గా ఉంటే వీళ్ళైనా సరే ఇదే తరహాలో అప్పుడు పిటిషన్ వేసో లేకపోతే కంప్లైంట్ చేసో ఎవరెవరైతే ఎలిగేషన్ చేశారో వాళ్ళపైన చేయొచ్చు. సో వాళ్ళపైన చేయలే. ఇప్పుడు మంత్రిగా చేసిన రోజా ఆ సమయంలో ఎంతోమందిని మాట్లాడితే దర్శనానికి తీసుకెళ్ళిపోయి పదుల సంఖ్యలో అక్కడ దర్శనాలు చేయించడం వారానికి 2-3 సార్లు. మరి అంత భక్తి ఉన్న ఆవిడ మరి ఇప్పుడు ఏమైపోయింది? అమాంతంగా భక్తి తగ్గిపోయిందా? అప్పుడంటే ఫ్రీ దర్శనాలు మనకు ఆ కోటా ఉంది కాబట్టి మంత్రిగా ఇవి ఇష్టంగా తీసుకెళ్ళవచ్చు, ఇప్పుడంటే అవకాశాలు లేవుగా అని చెప్పేసి అని కూడా అంటారు కదా. సో ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులన్నీ కూడా గతంలో ఎనడలేని విధంగా వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలోనే ఆ పరిస్థితులు నెలకొనడం, దానికి తగినట్టుగా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఎలిగేషన్స్ మొదలైనవి. అది ప్రసాదానికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా కావచ్చు. చివరికి టోకెన్ల విషయంలో వీళ్ళు ఏదో ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి అంతేందుకు మీకు గుర్తుంటే మామూలుగా అధికారంలో ఉన్న కూటమికి సంబంధించిన నాయకుల కంటే కూడా మరి వైసీపీకి సంబంధించిన బొత్స సత్యనారాయణ గారికి విపరీతంగా ఆ టోకెన్లు ఇచ్చేసి పంపించారు అని చెప్పేసి కూడా అప్పట్లో వచ్చింది. సో ఆ పాత వాసన పోలేదు, అధికారులు అలాగే ఉన్నారు అని చెప్పేసి అని కూడా. సో ఈ రకమైన పరిస్థితులన్నీ కూడా ఒక విధంగా గందరగోళానికి క్రియేట్ చేసిందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఒక మాజీ టీటీడీ చైర్మన్గా ఆ ఇచ్చిన నోటీసులకి ఆ విచారణకు వెళ్ళి ఎటువంటి సమాధానం చెప్తారు, మరి ఆ ఆధారాలన్నీ కూడా సమర్పిస్తారా? ఒకవేళ ఆయన దగ్గర ఆధారాలు ఏమి లేవనుకోండి, అప్పుడు పోలీసులు ఎలా దానిపైన రియాక్ట్ అవుతారు అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇదేదో రాజకీయపరమైన అంశం అయితే పట్టించుకొని ఉంటున్నారు, కానీ టీటీడీకి సంబంధించిన వ్యవహారం ఎంత ప్రతిష్టాత్మకమైనది. పైగా ఇప్పుడు సనాతన ధర్మం అనేదాన్ని కొంచెం ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చింది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు. మరి ఇటీవల కాలంలో ఇక్కడ స్వామివారికి సంబంధించిన అనేక రకాలైన ఇబ్బందులు తలెత్తుతూ ఉన్న తరుణంలో మరి వీటిపైన ఖచ్చితంగా అఫ్కోర్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ ఎలిగేషన్స్ చేసి కూడా చాలా కాలం అయిపోయింది. మరి ఇంత లేటుగా ఈ విషయాన్ని ఎందుకు రియాక్ట్ అయ్యారో, లేకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు ఇటీవల ఫిర్యాదు చేశారు కదా, మరి ఎంతకాలం ఎందుకు ఆగారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఎనీహౌ మొత్తం మీద ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే కొంచెం లేటుగా దీనిపైన విచారణకు రమ్మన్నా కానీ మరి భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఎటువంటి సమాధానం చెప్తారు అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది అనేది అయితే మాత్రం అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో పైన ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.